నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మోడీ రాహుల్ కులం బయటపడాలంటే దేశవ్యాప్త కులగణన చేపట్టాలి. బీసీల పేరుతో నాయకులు రాజకీయాలు చేయొద్దన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆటోల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సీఎం జోక్యం చేసుకుని ఆటో మీటర్ల ఛార్జీలు పెంచాలన్న ఆటో జేఏసీ నేతలు. పద్దెనిమిది ఏళ్ల వయసు నిండని వారికి వాహనాలను నడిపే హక్కు లేదు. మైనర్లు యాక్సిడెంట్ చేస్తే యాజమానిపై కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో హమాలీ కార్మికుల ఆందోళన. సెక్యూరిటీ గార్డులు పసుపు దొంగతనం చేస్తున్నారని రైతుల ఆగ్రహం. ఇక డీటెయిల్స్కి వెళ్తే బీసీల పేరుతో రాజకీయాలు చేయొద్దని, మోడీ కులం బయటపడాలన్నా, రాహుల్ గాంధీ కులం బయటపడాలన్నా దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎల్బీనగర్లో బొమ్మగోని ధర్మభిక్షం 103వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మోడీ కులం ఏంటి, రాహుల్ కులం చెప్పండి అంటూ ఆ పార్టీల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుందని, వీరి కులాలు తెలియాలి అంటే దేశవ్యాప్త కులగణన చేపడితే తెలుస్తుందన్నారు. బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని నాయకులు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధిద్దాం బాపూజీ గారి ఆశయాలను, సాధిద్దాం బాపూజీ గారి ఆశయాలను. కులగణనలో ఆ కులగణన పత్రాలు నరేంద్ర మోదీ గారు నింపుతారు. మరి రాహుల్ గాంధీది ఏ కులం అని మీరు అడుగుతున్నారు కదా. రాహుల్ గాంధీ కులము తెలవాలంటే ఇలా మీరు కేంద్ర ప్రభుత్వం, నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఒట్టి సొల్లు కబుర్లు వద్దు, ఒట్టి నంగనాచి మాటలు వద్దు, పనికిరాని చేతగాని చేవదచ్చిన మాటలు వద్దు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ వాళ్ళకు మేము సవాల్ విసుస్తున్నాం. బీసీ సంఘాలుగా రాహుల్ గాంధీ కులం మాకు కూడా తెలవాలని ఉంది. అసలు ఏంది రాహుల్ గాంధీ కులం తెలవాలని ఉంది. రాహుల్ గాంధీ కులం తెలవాలంటే మీరు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇంటికి వండి కులగణన పత్రాలు తీసుకొని పొండి, అప్పుడు రాహుల్ గాంధీ కులం ఏందో అప్పుడు రాహుల్ గాంధీ నింపుతాడు. మీరు ఉట్టిగానే బీసీలను బలి పశువులను చేయడానికి, మా ఓట్లు గుద్దుకోవడానికి, మళ్ళీ మీరు అధికారంలో రావడానికి ఈ డ్రామాలను కట్టి పెట్టండి. రాజకీయ పార్టీలు బీసీలను కేంద్రంగా చేసుకునేటువంటి డ్రామాలను మీరు కట్టి పెట్టండి. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టండి. అందులో రాహుల్ గాంధీ కులం తెలుస్తుంది, నరేంద్ర మోదీ కులం తెలుస్తుంది, అమిత్ షా కులం తెలుస్తుంది, ప్రియాంక గాంధీ కులం తెలుస్తుంది. దేశంలో ఉన్నటువంటి అందరి జాతకాలు కులగణన ద్వారానే వస్తాయి. కాబట్టి మీ జాతకాలు బయటపడాలంటే మీరు కులగణన వివరాలు సేకరించండి. అది సేకరించండి. కానీ మీరు అది సేకరించకుండా ఏదో ఊరికనే ఉత్తుగానే నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అనేది ఉంది ఈ మధ్యన. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాజకీయాల డ్రామాలు బంద్ చేసి దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి మీరు సహకారం అందించండి. మీ మీ కులగణనలో అందరూ పాల్గొనండి. ఖచ్చితంగా ఈ దేశంలో బీసీల జనాభా ఎంతో తెలుస్తుంది, ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి ఆదాయం ఎంత ఉంది, ఎవరు ఎంత ఆస్తున్నాయి, ఇలా ఎవడు ఎట్ట పెరిగిపోతుండు, దేశంలో అంతరాలు ఎట్లున్నాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. కాబట్టి దీని మీద దృష్టి సారించాలని చెప్పి రెండు పార్టీలను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే రాజాసింగ్ను తీవ్రంగా ఒక బీసీ బిడ్డ అయినందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా రాజాసింగే నిన్న చెప్పాడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంటాడు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ గా ఒక రెడ్డి సామాజిక వర్గం ఉంటాడు, మహిళా అధ్యక్షురాలుగా రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. బీసీలకు ఏది న్యాయం? వాస్తవమే, బీసీ ముఖ్యమంత్రి అన్నారు, అధికారంలో రాకపోతే కల్లా మళ్ళా అసెంబ్లీ పక్ష నేతగా ఓ రెడ్డికి ఇచ్చారు. మరి రాజాసింగ్కి ఇవ్వచ్చు కదా. రాజాసింగ్ అయితే బీసీ అని ఎప్పుడు అనలే కదా. ఆయన ఎప్పుడు హిందూ రాజకీయ అధికారం ఉండాలి, రాజ్యాధికారం ఉండాలి. కానీ ఈ రోజు గమ్మతైన విషయం ఏంటంటే, మెజార్టీ ప్రజలు పాలితులుగా ఉంటే మైనార్టీగా ఉన్నటువంటి పిడికడి శాతం లేని వాళ్ళు పాలకులు ఉన్నారు. ఇది
ఇలా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పిడికెడు శాతం లేనటువంటి పాలనను పారదోలి ఇలా మెజార్టీ ప్రజలకు 2028లో ఒక బహుజన బిడ్డ, ఒక ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావడమే బొమ్మగోని ధర్మభిక్షంకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో ఆటో వారికి 12,000 ఇస్తామని, అలాగే సంక్షేమ బోర్డు పథకాన్ని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చి ఏడాది గడిచినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఊసెత్తడం లేదని ఆటో జేఏసీ కన్వీనర్ వెంకటేశం ధ్వజమెత్తారు. హైదరాబాద్ నారాయణగూడలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో ఆటో వాళ్లకు 12,000 ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని మేరకు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా కూడా ఆటోల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. ఉబేర్, ఓలా, ర్యాపిడో వాహనాలు ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టకుండానే తిరుగుతున్నాయని, అది కాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా తమకెంతో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆటో మీటర్లను ఛార్జీలు పెంచి తమకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయాలని కోరుతున్నాం తప్ప వేరే కొంతమ కోరికలు కోరట్లేదు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా రవాణా రంగ కార్మికులకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది, వాళ్ళ కుటుంబం నష్టపోతుందని చెప్పి వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రవేశపెట్టడం వలన జీవనోపాధి దెబ్బతిన్న ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పలు దఫాలుగా వాగ్దానం చేయడం జరిగింది తప్ప ఇప్పటి వరకు కూడా ఒక సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతిన్నది. అదేవిధంగా అక్రమంగా ఇవాళ ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బకొట్టే ఓలా, ఊబర్తో పాటు ర్యాపిడో ద్వారా నడిచే 2 వీలర్లను వాళ్ళు టాక్సీ ప్లేట్ చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అక్రమంగా ఏ అనుమతి లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుమతి లేకుండా నడుస్తున్న 2 వీలర్లను నిషేధించాలని చెప్పి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఒక హైదరాబాద్ నగరం విశ్వనగరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కాబట్టి ఆ విధానపరంగానే ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు కూడా ఇక్కడ నడవకూడదనే నిబంధన ఉన్నది. ఇలా వాస్తవం కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినట్టయితే పర్మిట్ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరు కూడా ఎక్స్గ్రేషియా కానీ ఇన్సూరెన్స్ కానీ రాదు. కాబట్టి అక్రమంగా నడుస్తున్న ఆటోలను కూడా నిషేధించాలని చెప్పి ఆటో మీటర్ ఛార్జీలు 2013లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడున్న ధరల ప్రకారం ఆటో మీటర్ ఛార్జీలు పెంచింది. కాబట్టి గత 11 సంవత్సరాల నుంచి ఆటో మీటర్ ఛార్జీలు పెంచలేదు. కాబట్టి ఆటో మీటర్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సమ్మె చేస్తామని చెప్పి సమ్మెకి వెళ్తుంటే మంత్రి గారు, అధికారులు మాకు వాగ్దానం చేశారు, త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీరు ఆందోళన చేయొద్దు అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. ఆ హామీలు తుంగలో దొక్కారు. కాబట్టి మళ్ళీ మేము రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇక 18 ఏళ్ల వయసు నిండని ఏ ఒక్కరికి మోటార్ వాహనాలు నడిపే హక్కు లేదని ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఉప రవాణా కమిషనరు వారి కార్యాలయంలో శనివారం జరిగిన 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకునే ఎవరికి 18 ఏళ్ల వయసు నుండి ఉండదని, కావున వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకూడదని అన్నారు. మైనర్లు యాక్సిడెంట్ చేసినట్లయితే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు. తమ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులు వాహనాలను వారికి ఇవ్వాలని తెలిపారు. విద్యార్థుల వల్లనే అలాగే మైనర్స్ ఎక్కువగా ఈ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి స్కూలింగ్ నుంచే వాళ్ళకి రహదారి మీద అవగాహన కల్పిస్తే రహదారి భద్రత మీద ఫ్యూచర్ ఈ రోజు వరకు 30 రోజుల ఏకధాటిగా జాతీయ రహదారి భద్రతా మాసంలో భాగంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిత్యం ప్రతి జిల్లాలో ఏదో ఒక భాగంలో ఏర్పాటు చేయడం జరిగింది.
అందులో భాగంగా దాదాపు 25 కాలేజీలు మరియు స్కూల్స్లో ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు అవగాహన కార్యక్రమాలు ఏలూరు ఆర్టీఏ తరఫున మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 5 ఆర్టీఓ గారికి ఏలూరు 50లో మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్న తర్వాత ఈ యాక్ట్ని మనం యాస్టీజ్గా అమలు చేసినప్పుడు అరే ఒక రేషన్ నెగ్లిజెంట్ యాక్ట్ వలన మన వాహనం నడిపి ఒక ఎదుటి వ్యక్తి చనిపోతే డైరెక్ట్గా మర్డర్ కేసు లాంటి కేసు పెడితే కాదు అని చెప్పి దానికి 304A రాశాడు ఆయన 1860లో. 304కి ఏ చేర్చాడు ఆయన. ఏ అంటే మళ్ళీ దానికి శిక్షాకాలం తక్కువగా ఉంటుంది. ఇప్పుడైతే వాడికి నోటీస్ ఇవ్వచ్చు, 7 years లోపు ఉంటుంది. అలాగా 88లో ఎంబీ యాక్ట్ని మళ్ళీ సెకండ్ ఎంబీ యాక్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది 88లో. దాన్ని అమెండ్ చేసుకుంటూ వచ్చాం. సో అప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంత ట్రాఫిక్ ఇంత పెరిగిపోవటం కానీ, ఇంత నిర్లక్ష్యం కానీ, ఇంత అజాగ్రత్త కానీ అప్పుడు యాక్ట్ రాసినప్పుడు లేదు. సో ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం ఒక మొక్క ఒక చిన్న ప్లాంటేషన్ చేసినప్పుడే దానికి ట్రీ గార్డ్ వేయాలి. అది బాగా పెరిగిన తర్వాత ట్రీ గార్డ్ తీసేస్తాం. కానీ మన దురదృష్టం ఏంటంటే అది చెట్టు అయిన తర్వాత ట్రీ గార్డ్ వేస్తాం. చెట్టు అయిన తర్వాత ట్రీ గార్డ్ ఉపయోగం ఉంటుంది. అదే పరిస్థితి. ఇందాక చెప్పారు హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ మీరు ఆడి వేగాన్ని మీరు ఎప్పుడు చూడద్దు. ఇందాక ఆయన చెప్పారు మీ వాహనం తోలేటప్పుడు మీ మనసు స్థిరంగా ఉండాలి, మీ కళ్ళు హెడ్లైట్ కన్నా ముందు ఉండాలి. డ్రైవింగ్లో కూడా ర్యాష్ డ్రైవింగ్, సాఫ్ట్ డ్రైవింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంటాడు, ఇప్పుడు చాలా స్లోగా వెళ్తుంటాడు. ర్యాష్ డ్రైవింగ్, సాఫ్ట్ డ్రైవింగ్ 2 రకాలు ఉంటాయి. ఎవరైనా ఇక అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో హమాలీ కార్మికులు ఆందోళన చేపట్టారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ కాంటాలు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను తీసుకొచ్చి మార్కెట్కు తీసుకొస్తే సెక్యూరిటీ గార్డులు పసుపు దొంగతనం చేస్తున్నారని ఆరోపించారు. ఆగ్రహించిన రైతులు సెక్యూరిటీ అధికారిపై దాడికి యత్నించారు. కార్మికులను దొంగలుగా దూషించడమా, మార్కెట్ యార్డ్ కార్మికులను దొంగలుగా దూషించడమా, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల ఐక్యత, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల ఐక్యత. అన్ని సంఘాల పైన ఎండనక వాననక చలనక ఇక్కడ మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చినటువంటి రైతులు ఇబ్బంది పెట్ట మార్కెట్ యార్డ్ కార్మికుల ఐక్యత, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల ఐక్యత. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద లారీ ఓనర్ అనిల్ గౌడ్ హంగామా చేశారు. ఆర్టీఓ అధికారులకు డబ్బులు ఇవ్వకుంటే తన వాహనాలపై కేసులు పెట్టారని, లారీ ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటారని బెదిరిస్తూ ఆందోళనకు దిగాడు. అధికారులకు మామూలు ఇవ్వనందుకే లారీపై కేసు నమోదు చేసినట్లు ఆరోపించాడు. ఒక్కో లారీకి నెలకు 8,000 రూపాయలు లారీ ఓనర్ల వద్ద లంచం వసూలు చేస్తున్నట్టు అనిల్ గౌడ్ తెలిపారు. లారీ ఓనర్ ఆందోళనతో అధికారులు అతన్ని సముదాయించి కిందికి దింపారు. ఓవర్లోడ్తో పాటు సకాలంలో ట్యాక్సీలు చెల్లించకపోవడంతోనే కేసు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. మీడియా కోసం కవరింగ్ కోసం రాలేదు చెప్తున్నా నేను నా ప్రాణాన్ని తీసుకురావాలని వచ్చిన క్లీన్ చీప్ 7 ఎంపీల సీట్లు గెలిచిన కాంగ్రెస్ వీళ్ళు అవినీతి తోసుకోవడానికి కదా సార్. వీళ్ళకి వస్తున్నారు. నాకు 2 టిప్పర్లు ఉన్నాయి.
టిప్పర్లో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతాను నేను. నా లారీ 585 అనే లారీ మీద గత 8 నెలల కింద కేసు చేసారు. మళ్ళీ కేసు అయినాక మళ్ళీ ఇంకో కేసు, ఒకటే అధికారి 2 సార్లు కేసులు చేసాడు. సార్ ఇదేంటి సార్ అని అడిగినందుకు, నువ్వు పైసలు ఇస్తే నీ మీద కేసు చెయ్యా, 8,000 రూపాయలు ఇవ్వాలన్నాడు. నేను ఇయ్యనందుకు కేసు చేసిండు నా మీద. సరే కేసు చేసాడు కానీ నాకు ఆర్థిక స్తోమత లేక పైసలు లేక నేను బండి ఇడిపించుకోలేకపోయినా. నేను నచ్చి బండి ఇడిపించుకోకపోతే నచ్చి దీన్ని ఇడిపించుకున్నాను. పైసలు రెడీ చేసుకున్నాక నా బళ్ళ నెంబర్లు ఇవ్వన్నారు. బళ్ళ నెంబర్లో ఇచ్చిన కర్మానికి నైట్ 12ంటికి మళ్ళీ ఒక అధికారిని పంపించి ఇంకో బండి మీద కేసు చేయడం జరిగింది నైటు. ఇట్లా సామాన్యుల మీద, చిన్నోళ్ళ మీద దొరకబట్టుకొని కేసులు చేయడం. దాదాపు నేషనల్ హైవే పేరు మీద వందలాది బండ్లు ఓవర్లోడ్ బండ్లు పోతాయి. ఒక్క దాని మీద కేసు చేస్తలేరు. 30 టన్నులు పోవాల్సింది 70 టన్నులు పోతాయి. వందలాది లారీ ఇట్లా పోతాయి. ఇప్పుడు అక్కడ ఆపిన, అక్కడ కుందనపల్లి కాడ నవలమ్మ కాడ ఆపిన బండ్లు, అక్కడ ఒక యాక్సిడెంట్ కూడా అయింది. వ్యాన్ ఉన్న లారీ ఓవర్లోడ్ బండి గుద్దుకున్నది. ఆ బండ్ల మీద కేసులు చేయరు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఏమి అప్పచెప్తారో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. మా చిన్నోళ్ళ మీద మాత్రం ఎక్కడ దొరికితే అక్కడ కారు వేసుకొని ముందర పెట్టి, బండి పెట్టి, కారు పెట్టి జబర్దస్త్ డ్రైవర్ గాళ్ళని కొట్టి అలాగే చాబీలు గుంజుకొని సంతకాలు బలవంతంగా సంతకాలు పెట్టించుకొని అక్రమంగా కేసులు చేస్తారు. దయచేసి ప్రభాకర్ అన్న ఈ అవినీతి అధికారులని ఇక్కడి తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతాను. పొన్నం ప్రభాకర్ అన్నని, ఈ అవినీతి అధికారులు ఇంతకుముందు పెద్దపల్లి ఈ దందా లేదు. అధికారులు మంచి అధికారులు ఉండే. ఈ అధికారులు వచ్చిన కాంచాలి, ఒక 4-5 అధికారులు వచ్చిన కాంచాలి ఒక ఎంఆర్పీ రేట్ అని పెట్టి ఒక లారీకి 8,000 రూపాయలు, మళ్ళీ మీడియేటర్కి 500 రూపాయలు చొప్పున 8,000 రూపాయలు ఇస్తేనే లారీ బరబర్ రోడ్ మీద తిరుగుతాడట. పేపర్లు ఉన్నా లేకున్నా 8,000 ఇవ్వకపోతే మాత్రం ఏదో ఒక కేసు, డ్రైవర్ మీద ఏదో కేసు, ఓనర్ మీద కేసు, ఏదో ఒక కేసు చేసి బండ్లను సీజ్ చేస్తారు. దీన్ని అరికట్టాలని మేము బ్రహ్మ ప్రభాకరణ కోరుతాను. ఈ ఎక్కడైతే ఈ అధికారులు ఉన్నారో వీళ్ళ మీద ఈడీ అధికారులు దాడులు చేయాలి, ఐటీ వాళ్ళు దాడులు చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. డబ్బులు ఇచ్చినా ఇప్పటికి నేను ఇచ్చిన ఫోన్పేలు కూడా నా దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎవరికైతే ఫోన్పేలు చేసినా ఫోన్పేలు కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, అలాగే రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేసిన వారం అవుతామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల ముగింపులో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శ్రీధర్, కాకినాడ డీఎస్పీ మనీష్, దేవరాజ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ మంత్ని పురస్కరించుకొని జనవరి 14 నుంచి స్టార్ట్ అయ్యి రేపటి దాకా కంక్లూడ్ అవుతుంది రోడ్ సేఫ్టీ మంత్. దీనిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. దానిలో డీటీసీ గారు లీడ్ రోల్ తీసుకొని ముందు నుంచే చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అడిగారు. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ పార్టిసిపేటెడ్. అట్లనే ఇవాళ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కూడా ఆర్గనైజ్ చేశారు. సో ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్నిటి ఉద్దేశం ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అన్ని నియమ నిబంధనల్ని సీరియస్గా తీసుకొని అందరూ సేఫ్గా ఉంటే సేఫ్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ అయ్యి ఏవైతే రోడ్ యాక్సిడెంట్లో ఫెటాలిటీస్ ఆర్ ఇంజరీస్ అవుతున్నాయో అవన్నీ కంట్రోల్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం వల్ల కొంతైనా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో అని అనుకుంటున్నాం. సో వీ హోప్ safety in the roads while they are driving and also for pedestrians improves from here on forward. Thank you. దీంట్లో మేమందరం కూడా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయించి అందరికీ హెల్త్ చెకప్, బీపీ, షుగర్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా అందరినీ సెన్సిటైజ్ చేయడానికి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా బైక్ ర్యాలీలు, వాక్థాన్ అంటే ర్యాలీస్, నడుస్తూ ర్యాలీలు, మరియు స్కూల్స్, కాలేజీల్లో వెళ్ళి వాళ్ళకి సెన్సిటైజ్ చేయటము, ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మీరందరూ కూడా విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి దీన్ని ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడంలో పాత్రికేయులు కూడా చాలా సహకారం అందించారు. ఇదే విధంగా ఈ కాకినాడ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, మీరందరూ సేఫ్గా జర్నీ చేయాలి. ఈ సేఫ్గా జర్నీ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా 2 వీలర్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఏదైనా కార్లు తోలే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. మీరందరూ కూడా ఒకటి ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటంటే ఏదైనా ఆల్కహాల్ సేవించి వాహనాన్ని నడపరాదు. దాంతోపాటు సెల్ ఫోన్ యూజ్ చేస్తూ కూడా వెహికల్ నడపకూడదని అందరూ కూడా ఖచ్చితంగా ఊహించాలి, గుర్తించాలి. దీంతోపాటు
సంచార ముస్లిం తెగలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తమను మోసగించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి ముస్లిం తెగలను విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మైనార్టీ వర్గంలో ఉన్న తమకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందడం లేదని, బీసీలో ఉన్న తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సాధిస్తాం 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 సంచార ముస్లింల ఐక్యత సంచార ముస్లింల ఐక్యత సాధిస్తాం సాధిస్తాం సంచార ముస్లింల ఐక్యత సంచార ముస్లింల ఐక్యత సంచార ముస్లింల ఐక్యత సాధిస్తాం 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 సాధిస్తాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా పేరు సైదా ఖాన్. నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ముస్లింలలో అతి వెనుకబడిన వారు ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే సంచార ముస్లింలు ఉన్నారు. సామాజికంగా ఆర్థికంగా అతి వెనుకబడి ఉన్నాము. బీసీఈలో వస్తున్నాము. ఎస్సీ ఎస్టీల కన్నా బీసీలో కన్నా అతి వెనుకబడిన సంచార ముస్లింలకి ఎటువంటి గుర్తింపు లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 సంవత్సరాలు గడుస్తుంది. అయినా కూడా తెలంగాణలో ఇంతవరకు సంచార ముస్లింలకు ఎటువంటి గుర్తింపు లేదు. సామాజికంగా ఆర్థికంగా అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళకి గుర్తింపు అనేది దక్కుతుంది. కానీ ముస్లిం సమాజంలో సంచార ముస్లింలకి ఎటువంటి గుర్తింపు దక్కట్లేదు. ఇప్పుడు చూడండి, బీసీఈలో దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది చేర్చబట్టి. మైనార్టీలో దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని చేర్చబట్టి. కానీ ఇటు మైనార్టీ కార్పొరేషన్లో మాకు గుర్తింపు లేదు, ఇటు బీసీ కార్పొరేషన్ నుంచి కూడా గుర్తింపు దక్కట్లేదు. ఇప్పుడు మేము ఎన్నోసార్లు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు మైనార్టీ నుంచి ఎటువంటి సహాయం కానీ సహకారం కానీ అవసరం లేదు. మాకు మైనార్టీ దాదాపు 70 సంవత్సరాల నుంచి గుర్తింపు లేదు. బీసీఈలో చేర్చినారు కాబట్టి మాకు బీసీఈ నుంచి మాకు ఒక ఉపాధి కల్పనకు బడ్జెట్ కేటాయించండి. మా పిల్లగాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అందించండి. మా వాళ్ళకి గృహాలు లేవు, గృహాలు అందించండి. ఉండటానికి కనీసం నీడ లేని వాళ్ళకి నీడ కల్పించండి అనే కోరుతున్నాం. జగిత్యాల జిల్లాలో పలు చోరీలకు పాల్పడ్డ ముగ్గురిని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 లక్షల రూపాయల విలువగల ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్, 30 వ్యవసాయ కరెంటు మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి వివరాలు వెల్లడించారు. మెట్పల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కుంచపు వెంకటేష్, మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సూర్యవంశీ, సాయి కుమార్, మెట్పల్లికి చెందిన అబ్దుల్ ఖాదర్ ముగ్గురు 3 రకాల చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. తాళం వేసిన ఇల్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల లక్ష్యంగా మండలాల్లో పలు చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. చోరీలపై మెట్పల్లి సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టగా ముగ్గురు పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు. ఈరోజు మన మెట్టిపల్లి టీం ఒక అగ్రికల్చర్ మోటార్ క్రాఫ్ట్ గ్యాంగ్ పట్టుకున్నారు. మనకి 2-3 నెలల నుంచి ఈ అగ్రికల్చర్ మోటార్ క్రాఫ్ట్ కంప్లైంట్ వచ్చినాయి. ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టిపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసాం. ఆ టీంకి డిఎస్పీ మెట్టిపల్లి మార్గదర్శనం అనుసార్ వాళ్ళు అన్ని ప్రీవియస్ అఫెండర్ కి పిలిచారు, వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు. అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ముగ్గురికి పట్టుకున్నాము. దీంట్లో ఫస్ట్ అక్యూజ్ కుంచలు వెంకటేష్ ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ మీద 8 కేసెస్ ఆర్ 6 కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో. ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం. అతను పేరు బరి,
వాళ్ళ మెయిన్ బిజినెస్ స్క్రాప్ బిజినెస్, బట్ వాళ్ళు ఈ స్టోలన్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు. దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు. సో ఈ ముగ్గురు నుంచి 15 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం. అండ్ మనకి వాళ్ళ దగ్గర రికవర్ ప్రాపర్టీలో 5,000 క్యాష్, ఒక మోటార్ సైకిల్, 30 kg కాపర్ వైర్ అండ్ 30 అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ మోటార్స్ దొరికినాయి. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 15వ తేదీ జరిగిన దొంగతనం కేసును లంగర్ హౌస్ పోలీసులు ఛేదించారు. సుమారు 9 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు ఫిర్యాదుదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 3 బృందాలుగా ఏర్పడిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ 3 నేరస్తులపై పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరి వద్ద నుండి 12 తులాల బంగారంతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగిలించిన బంగారాన్ని అమ్ముకొని జల్సాలకు అలవాటు పడ్డారని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. లంగర్ హౌస్ గాంధీనగర్ అంటే బాపు ఘాట్ ఏరియాలో ఉన్న గాంధీనగర్లో జనవరి 15వ తారీఖు ఒక బర్గ్లరీ జరుగుతుంది. ఇందులో మనకు కంప్లైంట్ ఇమీడియట్ వచ్చేసి మనకు రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో సుమారు 9.75 తులాస్ గోల్డ్, తర్వాత మిగతా కొన్ని ఆర్నమెంట్స్ పోయినాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్ మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రైమ్ టీమ్స్ని ఇమీడియట్ రంగంలోకి దించడం జరుగుతుంది. డిఐ గోల్కొండ గారి ఆధ్వర్యంలో ఒక సుమారు 4 టీములు దాదాపు 100 అబోవ్ సీసీ కెమెరాస్ను వెరిఫై చేస్తారు. ఆ ఫుటేజ్ని వెరిఫై చేస్తే రీసెంట్గా మనకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది. ఆ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ను మనం డెవలప్ చేయడంలో భాగంగా మనకు 3 అక్యూజులు ఐడెంటిఫై అవుతారు. సో వాళ్ళు ఆర్ఏ సాయి, ఇతను వచ్చేసరికి వీళ్ళంతా దాదాపు కూకట్పల్లి ఏరియాలో నివాసం ఉంటారు, బట్ నేటివ్ ఆఫ్ గుంటూరు. తర్వాత డేవిడ్ రాజు, ఇతను కూడా సేమ్ సాయిబాబా నగర్ కాలనీ కూకట్పల్లి. నెక్స్ట్ సాయి కుమార్, సేమ్ ఇతను కూడా విఆర్ మెన్స్ హాస్టల్ దగ్గర కూకట్పల్లిలో ఉంటారు. సో వీళ్ళ 3 దగ్గరికి వెళ్ళి మనము సుమారు 13 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ వచ్చి ఏంటంటే వీళ్ళు వెంటనే అఫెన్స్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ దాన్ని డిస్పోజ్ చేసి ఆ అమౌంట్తోని లగ్జరీ లైఫ్కు సంబంధించిన అలవాటు పడతారు. సో ఆ ఐటమ్స్ కొన్ని అవన్నీ కొనడం జరుగుతుంది. వీళ్ళు మన లంగర్ హౌస్లోనే కాకుండా ట్రై కమిషనరేట్లో సుమారు ఒక 6 కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో మనము రికవరీ చేసిన దాంట్లో కూడా చందనగర్ పిఎస్కి సంబంధించిన సుమారు 2 తులాస్ అంటే 24.42 గ్రామ్స్ గోల్డ్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అవి కాకుండా కొన్ని జూబ్లీహిల్స్లో ఒక కేసు, తర్వాత సూరారం పిఎస్ సైబరాబాద్ లిమిట్స్లో ఒక కేసు, నాగోల్ పిఎస్లో ఒక కేసు, వనస్థలిపురంలో ఒక కేసు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోడీ రాహుల్ కులం బయటపడాలంటే దేశవ్యాప్త కులగణన చేపట్టాలి. బీసీల పేరుతో నాయకులు రాజకీయాలు చేయొద్దన్న జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆటోల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సీఎం జోక్యం చేసుకుని ఆటో మీటర్ల ఛార్జీలు పెంచాలన్న ఆటో జేఏసీ నేతలు. ఏళ్ల వయసు నిండని వారికి వాహనాలను నడిపే హక్కు లేదు. మైనర్లు యాక్సిడెంట్ చేస్తే యాజమానిపై కేసులు నమోదు చేస్తామన్న పోలీసులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో హమాలీ కార్మికుల ఆందోళన. సెక్యూరిటీ గార్డులు పసుపు దొంగతనం చేస్తున్నారని రైతుల ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.